శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. దివ్యల మాధురి, ఇప్పుడు దువ్వాడ మాధురిగా కూడా పిలుస్తున్నారు. అయితే ఒక సినిమాకి సైన్ చేసినట్లు, ఆ సినిమాకి సమంత వచ్చి క్లాప్ కొట్టినట్లు, చీన్ టపాకు డుండుమ్ అనే ఒక వైరల్ టైటిల్తో గైరమ్మత్త అనే పాత్రతో రాబోతున్నట్టు తెలుస్తోంది. అంటే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వటం చూసాము. ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఉన్నట్లు ఉన్నారు. ఆ తర్వాత బయటికి రావటం చూసాం. అయితే ఈ సినిమాల్లో కంటిన్యూ అయితే తనకి ఏదన్నా మంచి పేరు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? ఇక పేరు విన్నాక కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం కాల. మనం మాట్లాడటం ఎందుకు కానీ మరి గైరమ్మత్త పాత్ర ఆవిడని చూస్తే కొంచెం పల్లెటూరి అత్తలు ఉంటారు, అట్లా ఉంది గెటప్. మూడేసుకుని చీపురు పట్టుకుని. కానీ ఇప్పుడు అత్తలు ఎవరు అలా ఉండట్లేదు, ఇంత చాలా ఫ్యాషన్గా ఉంటున్నారు. ఆ రోజులు వెళ్ళిపోయి ఇప్పుడు కోడళ్ళు అత్తలు అందరూ ఒకేలాగా ఉంటున్నారు ఫ్యాషన్ విషయంలో. సరే, మొత్తానికి మీరు అన్నట్టుగా ఈ సినిమాకి సమంత క్లాప్ కొట్టడం ఏంటి అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళిద్దరు మరి ఎలా మంచి ఫ్రెండ్స్ అని. అంటే ఆవిడ కూడా ఏంటి మా కోడలు బంగారం ఏదో వస్తుంది కదా, ఒక పాట ఏదో ఆవిడ బాగా వైరల్ చేసుకున్నారు. సో అందుకని ఒక ప్రమోషన్స్లో భాగంగా వచ్చారా, ఫ్రెండ్షిప్లో భాగంగా వచ్చారా మనకు తెలియదు. సో మొత్తానికి వచ్చారు ఆవిడ కూడా. ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే మనకేం అర్థం కావట్లే. ఇప్పుడు చిన్న సినిమా లాగానే అనిపిస్తుంది కదా. సో కొంతమంది చూసేవాళ్ళు చూస్తారు, ఇప్పుడు వాళ్ళకి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, చూస్తారు. చూడరని నేను అనుకోవట్లా. మరి వైసీపీ వాళ్ళు చూస్తారా, తెలుగుదేశం వాళ్ళు చూస్తారా, లేకపోతే సామాన్య మానవులు చూస్తారా, ఎవరు చూస్తారు అనేది చూడాలి. నెక్స్ట్ ఇంకేదో ఒక సినిమాకి ఏంటది వాళ్ళ దువ్వాడ ఫలానా వారి అబ్బాయి అనే సినిమాలో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యారెక్టర్ ఏదో, అతని భార్యగా ఈవిడేస్తుంది. సో నిజ జీవితంలో కోల్పోయిన రాజకీయాలు అందులో పొందుతారేమో. సో మరి ఇప్పుడు ఇద్దరు కూడా చాలా రీల్స్ చేసి టీటీడీలో కూడా తిరుమలలో అప్పుడు వైరల్ అయ్యారు కదా. తర్వాత వాళ్ళు చాలా ఈ మధ్యన రీల్స్ చాలానే చేశారు. ఈవెన్ పాటలు కూడా డాన్సులు చేసి, వాళ్ళ పిల్ల ఫంక్షన్లో కూడా డాన్సులు చేసి ఇద్దరు ఇవన్నీ చేశారు కదా. సో సినిమాలో కూడా అలా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుందేమో ఆవిడ, ఐఎమ్ ఫిట్ ఫర్ యాక్టింగ్ అని. సో మరి ఏమవుతుంది వేసి చూడాలి. సినిమా అంటే మరీ అంత లాభాలు రాదు, మరి నష్టాలు రాదు, యావరేజ్గా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఆ రోజులు వెళ్ళిపోయి ఇప్పుడు కోడళ్ళు అత్తలు అందరూ ఒకేలాగా ఉంటున్నారు ఫ్యాషన్ విషయంలో. సరే, మొత్తానికి మీరు అన్నట్టుగా ఈ సినిమాకి సమంత క్లాప్ కొట్టడం ఏంటి అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళిద్దరు మరి ఎలా మంచి ఫ్రెండ్స్ అని. అంటే ఆవిడ కూడా ఏంటి మా కోడలు బంగారం ఏదో వస్తుంది కదా, ఒక పాట ఏదో ఆవిడ బాగా వైరల్ చేసుకున్నారు. సో అందుకని ఒక ప్రమోషన్స్లో భాగంగా వచ్చారా, ఫ్రెండ్షిప్లో భాగంగా వచ్చారా మనకు తెలియదు. సో మొత్తానికి వచ్చారు ఆవిడ కూడా. ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే మనకేం అర్థం కావట్లే. ఇప్పుడు చిన్న సినిమా లాగానే అనిపిస్తుంది కదా. సో కొంతమంది చూసేవాళ్ళు చూస్తారు, ఇప్పుడు వాళ్ళకి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, చూస్తారు. చూడరని నేను అనుకోవట్లా. మరి వైసీపీ వాళ్ళు చూస్తారా, తెలుగుదేశం వాళ్ళు చూస్తారా, లేకపోతే సామాన్య మానవులు చూస్తారా, ఎవరు చూస్తారు అనేది చూడాలి. నెక్స్ట్ ఇంకేదో ఒక సినిమాకి ఏంటది వాళ్ళ దువ్వాడ. రైట్ మేడం, థ్యాంక్ యూ.